తాటి ముంజల ఆలు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోలు, తాటి ముంజల ముక్కలు, కాజు పేస్ట్, ఉడికించి చేసిన టమోటా ఉల్లిపాయ పేస్ట్, సోంపు ధనియాలు జీలకర్ర వాము కలిపెట్టినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారం, కసూరి మేతి, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, పెరుగు. తాటి ముంజల ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో మనం మిక్స్ చేసిన సోంపు ధనియాలు వాము జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉడికించిన బేబీ ఆలు కూడా వేసి పైనంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు తీసుకొని దానిలో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేగిన ఆలు ముంజల ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసిన టమోటా ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగులో మిక్స్ చేసిన మసాలాని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత జీడిపప్పు పేస్టు, సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మరలా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిని అనుకున్న తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఆలు అలానే ముంజలను కూడా వేసేసుకొని కొద్దిగా కసూరి మేతి కూడా వేసి మరలా మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఆలు తాటి ముంజల కర్రీ రెడీ.